ఒకసారి ఈ పోస్ట్ చూడండి. సో ఇలాంటి పోస్ట్ని మీరు కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అది కూడా ఎలానో ఈ వీడియోలో చెప్తా. సో ఇలాంటి పోస్టులు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతున్నాయి అన్నమాట. సో అందరూ ఇలా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఎలాంటి ఫొటోస్ మీద లిరిక్స్ వేసి పోస్ట్ చేస్తున్నారు, రీల్లా కాకుండా పోస్ట్ లాగా. సో ఇలాగా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తా. చెప్పే ముందు ఒక చిన్న ఇంట్రోతోని ట్యూటోరియల్లోకి వెళ్ళిపోదాం. పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎడిట్ ఏ ఫోటో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మీరు ఏ ఫోటోని అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళి పోర్ట్రేట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్లోకి వచ్చేసి బ్లర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. బ్లర్ చేసుకున్న రైట్ మార్క్ మీద టిక్ చేసేసి యాడ్ ఫోటో మీదకి వచ్చి నేను ఒక ఓవర్లే ఇమేజ్ని అయితే ఇస్తా. నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత బ్లైండ్లోకి వచ్చి మల్టిపుల్ చేసేయండి. దాని తర్వాత ఇలా ఫుల్ స్క్రీన్లోకి వచ్చేసినట్టు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆపోజిటీని మైనస్ చేసుకోండి. దాని తర్వాత యాడ్ ఏ ఫోటో మీదకి వెళ్ళి మీరు కట్అవుట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఫోటో, మీరు కట్అవుట్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, సో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కడెక్కడ కావాలో ఎట్లా కావాలో అట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే మీకు బార్డర్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆ బార్డర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కలర్ వైట్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా 10 లేదా 5 పెట్టేసి టెక్స్ట్లోకి వచ్చేసి లిరిక్స్ని యాడ్ చేయాలన్నమాట ఇప్పుడు. సో నేను లిరిక్స్ ఫస్ట్ కాపీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో మీరు ఏ సాంగ్ లిరిక్స్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సాంగ్ లిరిక్స్ని ఈ విధంగా కాపీ చేసుకోండి. నేనైతే తెలుగు ఇంకా ఇంగ్లీష్ లిరిక్స్ 2 ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇలా మీ సాంగ్ని తగ్గట్టు ఏ లిరిక్ అయితే ఉంటుందో సో అక్కడ ఆ లిరిక్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ పిక్సార్ట్లోకి వచ్చేసి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను డిస్క్రిప్షన్లో లేదా నా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తా ఫాంట్ లింక్, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా లిరిక్ని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కలర్లోకి వచ్చేసి మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి మీరు. దాని తర్వాత స్ట్రోక్ ఇచ్చేసేయండి. స్ట్రోక్ వచ్చేసి బ్లాక్ లేదా వైట్, అది మీ ఇష్టం. మీకు నచ్చిన కలర్ని అయితే స్ట్రోక్ ఇచ్చేసేయండి. దాని తర్వాత రైట్ మార్క్ మీద ట్యాప్ చేసి మళ్ళీ ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఇప్పుడు ఇంగ్లీష్ లిరిక్స్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇంగ్లీష్ లిరిక్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందో అదే ఇంగ్లీష్ లిరిక్స్ని కాపీ చేసుకొని ఇందులో వచ్చేసి పేస్ట్ చేసుకోండి. దాని తర్వాత రైట్ మార్క్ మీద ట్యాప్ చేసి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోండి. ఈ ఫాంట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో లేదా నా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తా, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోటోని సేవ్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ ఈ విధంగానే ఇంకో ఫోటోని ఎడిట్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఇంకో ఫోటో యాడ్ చేసుకొని సేమ్ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. క్రాప్లోకి వచ్చేసి పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎఫెక్ట్లోకి వచ్చి బ్లర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. రైట్ మార్క్ మీద ట్యాప్ చేసి మళ్ళీ యాడ్ ఫోటోలోకి వచ్చేసి నేనైతే ఒక ఓవర్లే ఇమేజ్ ఇస్తాను కదా, అది టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోండి దాన్ని. ఈ ఓవర్లేని నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకొని బ్లెండ్లోకి వచ్చేసి మల్టిప్లై చేసేసి ఈ విధంగా మొత్తం స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత పిఎన్జీని సెలెక్ట్ చేసుకోండి. మీరు కట్అవుట్ చేసుకున్న ఫోటో పిఎన్జీని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇలా కట్అవుట్ చేయడం రాకపోతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం రాకపోతే కామెంట్ చేయండి, నేను ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే నేను ఒక షార్ట్ వీడియో అయితే చేసాను అనమాట. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత నేను ఫోటోని ఏ విధంగా అడ్జస్ట్ చేస్తున్నానో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఫ్లిప్ అండ్ రొటేట్లోకి వచ్చి ఈ విధంగా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మంచిగా అడ్జస్ట్ అవుతుందో అక్కడ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బార్డర్లోకి వచ్చేసి బార్డర్ యాడ్ చేసేయండి. బార్డర్ యాడ్ చేసుకున్న తర్వాత టెక్స్ట్లోకి వచ్చేసి ఫస్ట్ తెలుగు టెక్స్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫాంట్ని యాడ్ చేసుకోండి. నేను ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఈ విధంగా నేను ఫాంట్ని యాడ్ చేసుకున్నాను కదా,
సో ఇప్పుడు మొత్తానికి మీరు ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో ఈ లిరిక్ని అక్కడైతే అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కలర్లోకి వచ్చేసి మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్ట్రోక్లోకి వచ్చేసి బ్లాక్ స్ట్రోక్ ఇచ్చేసి మళ్ళీ టెక్స్ట్లోకి వచ్చి ఇప్పుడు ఇంగ్లీష్ స్టైల్లో లిరిక్ని ఎడిట్ చేసుకోవాలన్నమాట. సో ఇంగ్లీష్ స్టైల్లో లిరిక్ని కాపీ చేసుకోండి. దీన్ని కూడా ఇలాగే అడ్జస్ట్ చేసుకోండి. తెలుగు లిరిక్స్ కిందికి డ్రాగ్ చేసి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత సేవ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ అన్ని ఫొటోస్కి అడ్జస్ట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ మీ సాంగ్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు ఈ లిరిక్స్ని ఈ విధంగా అన్ని ఫొటోస్కి నేను చూపించిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి. నేను మొత్తం చూపించాలంటే వీడియో లెంత్ అనేది చాలా అయిపోతుంది అనమాట. సో ఇలాగా నేను చూపించిన విధంగా అన్ని లిరిక్స్ని ఎడిట్ చేసుకోండి. అన్ని ఫొటోస్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.